ఇప్పుడు మీరు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిశారు. అంటే నేను కలవలేదు. కోచెస్ అండ్ ఇండియన్ టీమ్ కోచ్ అంటే కల్పించారు. ఆయన స్వయాన ఒక ప్లేయరు, కరాటే ప్లేయరు, అంతేకాకుండా కరాటే సంఘం అధ్యక్షులు కూడా. అంటే ఆయనకి ఏమైనా ఇట్లాంటివి ఒకసారి అంటే ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ని వీటి గురించి ఒకసారి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. ఎస్ అనుకుంటున్నాము, అదే నెక్స్ట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాము ఈ 10 daysలోని. అలాగే శాట్ చైర్మన్ శివసేన రెడ్డి గారిని కూడా, హూ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వనపర్తి, పాప కూడా ఫాదర్ ఈజ్ ఫ్రమ్ వనపర్తి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఒకసారి కలిసి శాట్ చైర్మన్ గారికి కూడా ఇష్యూస్ అని ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రిప్రజెంటేషన్ వల్ల మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో కొన్నైనా నెరవేరే అవకాశం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రత్న గారు, అసలు ఆరాధ్యలోని ఆసక్తిని మీరు ఎట్లా గమనించారు అసలు ఫస్ట్లో? ఎస్ మ్యామ్, నేను ఆరాధ్యాది మ్యామ్ అన్నిట్లో జాయిన్ చేశాను. అన్నీ అంటే ఒక 4-5 యాక్టివిటీస్లో పెట్టాను. అందులో బేసికల్లీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను, ఒక 3 ఇన్సిడెంట్స్. లక్కీలీ నేను ఎస్కేప్ అయ్యాను. సో ఆ ఇన్సిడెంట్స్ వీళ్ళకి ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఆ టైంలో అంత తెలియదు మ్యామ్, పేరెంట్స్ కూడా అంత ఏం చెప్పేవారు కాదు. కాలేజ్కి వెళ్ళి ఎంతసేపు చదువు ఎడ్యుకేషన్, స్టడీస్, మార్క్స్, ఆ లోకమే ఉండేది అప్పుడు కూడా. ఆ 2-3 ఇన్సిడెంట్స్ నుంచి నేను ఆ టైంలో అసలు సెల్ఫ్ డిఫెన్స్ ఏంటి, అసలు మూవీస్ ఏమీ తెలియవు కదా, అవి కూడా లేవు. ఏదో ఆ టైంకి లక్కీగా ఆ రోజు ఆ టైంలో నా ఇన్స్టింక్ట్ పనిచేయడం, ఐఎమ్ సేఫ్. సో ఇన్స్టిట్యూట్ నేను చూడగానే ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ చేశాను. ఆరాధ్య అన్నట్టు అప్పట్లో షీ వాజ్ వెరీ సెన్సిటివ్. తన స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉండేదంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. పట్టుకుంటే రెడ్గా అయిపోయేది, ఎందుకో అర్థమయ్యేది కాదు. వెళ్తే అదొక డిఫరెంట్ సోప్స్, క్రీమ్స్ సజెస్ట్ చేశారు నాకు అప్పట్లో, అవి రాయాల్సి వచ్చేది. సో నేను ఇన్స్టిట్యూట్ చూడగానే బాబుని జాయిన్ చేద్దాము, పాపని జాయిన్ చేశాను. ఆ టైంలో తను కంటిన్యూ అవుతుందా లేదా అన్నది కూడా నేను డౌట్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఆ టైంలో మాకున్న శాలరీస్కి ఆ టైంలో 10,000 పెట్టాలన్నా మేము ఆలోచించాల్సిందే. జాయిన్ చేసాం. 2 పిల్లలకి పెట్టాలంటే 20,000. అండ్ అలాగే రోబోటిక్స్ జాయిన్ చేశాము. డ్యాన్స్ ఎలాగో ఒకదాన్నే జాయిన్ చేశాను, ఎందుకంటే అబ్బాయిలకి లేరన్నారు. సో బాబుని కూడా జాయిన్ చేసేదాన్నేమో. అలాగా ఒక డ్రాయింగ్ అనుకున్నాను, బట్ ఎందుకో డ్రాయింగ్లో నాలాగే సరిగా సెట్ కాదని అర్థమై జాయిన్ చేయలేదు. రైటింగ్ కొన్ని జాయిన్ చేద్దాం, ఆర్ట్ రిలేటెడ్ జాయిన్ చేద్దాం అనుకున్నా. అంటే ప్రిపరేషన్ ఆఫ్ కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అవి. అలాగా ఒక 4-5 యాక్టివిటీస్లో పెట్టి ఎందులో బాగున్నారో అందులో కంటిన్యూ చేద్దామన్న థాట్ ఎప్పుడు ఉండేది. మీకు మల్టీ యాక్టివిటీస్లో ఎక్కడో చోట ఫిక్స్ చేయాలి అనే ఆలోచన ఉండేది అదర్ దెన్ స్టడీస్. ఎందుకంటే అప్పుడు స్టడీస్ ఏమంత ఉంటుందండి, అలా అనుకున్నాను. లక్కీగా కరాటేలో కోచ్ ఐడెంటిఫై చేశారు. తను ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా తొందరగా ఐడెంటిఫై చేయగలిగాము. ఆ జర్నీ మాకు కొంచెం హెల్ప్ అయింది. కోచ్ మోటివేట్ చేయడము అండ్ కోచ్ ఐడెంటిఫై చేయడం కరాటేలో చాలా తొందరగా మేము కంటిన్యూ చేయగలిగాము. అండ్ నేను ఇందాక మీతో అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఫస్ట్ అనుకున్నాం. టోర్నమెంట్స్ అన్నది ఎప్పుడు మా ప్రయారిటీ కాదు అప్పట్లో. ఈవెన్ మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మాకు తను టోర్నమెంట్స్ విన్ అవుతూ ఉంటే మాకు ఆ థాట్ వచ్చింది, లెట్ హర్ కంటిన్యూ అన్నది. ఎందుకంటే ఒకసారి ఆ జర్నీకి వెళ్ళాక వెనక్కి రాలేము అంత ఈజీగా. వీ కెనాట్ స్టాప్ ఇట్. ఆ జర్నీ ఒక టోర్నమెంట్ అయితే ఇంకొక టోర్నమెంట్, నెక్స్ట్ టోర్నమెంట్, ఇంకా బెటర్ టోర్నమెంట్, అలా వెళ్ళిపోతుంటాము. సక్సెస్ఫుల్గా మెడల్స్ వస్తున్నప్పుడు వెనక్కి రావాలన్న ఆలోచన కూడా రాదు. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే, అలా కంటిన్యూ అయిందండి జర్నీ. ఓకే, ఇప్పుడు మీరే కొత్తగా రావాలనుకునే అమ్మాయిలకి, అంటే సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు లేదా ఛాంపియన్షిప్ గెలవాలి అని ఒక గోల్ పెట్టుకొని ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు పెట్టాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్గా? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ మ్యామ్. ఐ మీన్ ద జర్నీ ఇంకా ముందు ఇంకా చాలా పెద్ద గోల్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు అనొచ్చు, ఎందుకంటే కామన్వెల్త్ అనేది ఒక ఉదాహరణ కదండి మ్యామ్. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే స్టడీస్ ఎంత ఉన్నా కూడా, అంటే నేను ఎప్పుడూ స్టడీస్ అన్నట్టే ఉండేదాన్ని చిన్నప్పుడు. నేను అన్నాను కదా, లక్కీగా మనం ఏదైనా ఇన్సిడెంట్ అయితే మనం లక్కీగా సేవ్ అవ్వడం వేరు, ఆ టైంకి మన ఇన్స్టింక్ట్ పనిచేసి మనం సేవ్ అవ్వడం వేరు. అలాగా ఎంత స్టడీస్ ఉన్నా, మనం ఎంత సక్సెస్ఫుల్ జాబ్లో ఉన్నా కంపల్సరీగా మనకి సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు అవసరమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా అది వితౌట్ ఎనీ డౌట్ చాలా అవసరం. ఎందుకంటే
నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అండ్ యూనో అలాంటి ఇన్సిడెంట్లో పడినప్పుడు మనం అప్పటికప్పుడు నేర్చుకొని చేయడం అన్నది ఏం ఉండదు. ఇమ్మీడియట్లీ మన యాక్షన్ ఉండాల్సిందే. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చి ఉంటే మీరు చెప్పినట్టు చాలా మంది సేవ్ అయ్యేవాళ్ళు. అయ్యేవారు. అండ్ అట్లీస్ట్ మనం డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది ఆ టైంకి. అట్లీస్ట్ ఫిజికల్ మూమెంట్ అవసరం పడకపోవచ్చు, బట్ అట్లీస్ట్ టేకింగ్ ఏ డెసిషన్ కూడా మనం మొదటి నుంచి కొంత సెల్ఫ్ డిఫెన్స్ కానీ స్పోర్ట్లో కానీ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా యాక్టివ్గా మనం అది ఆ ఇన్స్టింక్ట్లో కదండి తీసుకోవాలి, డెసిషన్ చేయగలం. అండ్ నాకు ఒకటి అనిపిస్తుందండి, ఆల్మోస్ట్ అమ్మాయిలు ఒక ఈ ముగ్గురిని మీరు కదిపితే ఎవరో ఒకరు ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్తారు చిన్నప్పటి నుంచి. నాకు ఇన్సిడెంట్ జరగలేదు అని చెప్పే అమ్మాయి మేబీ చాలా తక్కువ మంది ఉంటారు. డెఫినెట్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసే ఉంటారు. అండ్ జనరల్గా మనకు తెలిసిన వాళ్ళ నుంచే ఫేస్ చేస్తారు, బట్ అమ్మాయిలు ఎవరు బయట చెప్పరు, పేరెంట్స్కి కూడా చెప్పరు. చాలామంది నేను నా ఫ్రెండ్స్నే చూశాను. అందరూ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఏం లాభం, చిన్నప్పుడు చెప్పం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తెలియని ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. సో అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఫేస్ చేశారు ఇన్సిడెంట్స్. అండ్ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళు చనిపోయాక తెలిసింది. అండ్ దానివల్ల టీచర్స్తో ఫేస్ చేశారు, బస్లోని కలీగ్స్తో ఫేస్ చేశారు. ఎవరు ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. ఇవన్నీ మేము మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయండి పిల్లలకి. అవి రేపు పెద్దయ్యాక కనిపిస్తాయి, అవి లోపల ఉంటాయి. దాని గురించి మూవీ లేదు కానీ తీస్తే మాత్రం ఇట్స్ వెరీ పెద్ద టాపిక్ అది. ఇలాంటివి ఎప్పుడు పిల్లలు వీటి నుంచి బయటపడగలంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. బట్ ఎప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి వాళ్ళు ఉంటారో మైండ్ చాలా ఇమ్మీడియట్గా యాక్ట్ చేసి మేబీ ఎవరి హెల్ప్ లేకుండానే వాళ్ళు పడగలరేమో. అండ్ అది ఒకటి పక్కన పెడితే డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ అన్నది మనం స్టడీస్కి ఎంత టైం కేటాయిస్తామో స్పోర్ట్స్కి టైం కేటాయిస్తే మన డిసిప్లిన్ అన్నది ఇంకా అదొక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మా బాబు ఉన్నాడు, చదువుతున్నాడు, ఓకే, వాడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నాడు, వాడికి ఒక లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది. బట్ స్టిల్ స్పోర్ట్స్ ఫాలో అయినప్పుడు ఆ డిసిప్లిన్ అన్నది ఇంకా డిఫరెంట్. ఎస్, ఎనీ కల్చరల్ యాక్టివిటీని మనం అసలు జాయిన్ చేసేదే కారణం అది. ఎస్, ఒక టైంకి లేవడం, ఫిక్స్డ్ టైంకి లేవడం, దానికి తగ్గట్టు డైట్ మెయింటైన్ చేయడం, దానికి తగ్గట్టు ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం, దానికి తగ్గట్టు మేము ఇంట్లో స్టూడెంట్కి తగ్గట్టు పేరెంట్ తయారవ్వాలి. ఒక్కరు స్టూడెంట్ అనుకుంటే సరిపోదు. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని కట్ చేయడం, ఫంక్షన్స్ కట్ చేయడం, రిలేషన్స్ చాలా వరకు ఇవన్నీ మన ఆర్భాటాలు హంగు కట్ చేయడం, ఎక్స్పెన్సెస్ అనవసరపు ఎక్స్పెన్సెస్ కట్ చేయడం. ఇది ఒక జర్నీ అండి. ఇంకా ముందు కూడా ఇంకా డే బై డే డిసిప్లిన్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకోవడం. స్టడీస్ ఉంటే కూడా ఉంటుంది, లేదని కాదు, బట్ స్పోర్ట్స్లో నాకు ఇప్పటివరకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఒకవైపు సెల్ఫ్ డిఫెన్స్ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడడం ఒకటి నేర్పిస్తుందండి, వితౌట్ ఎనీ డౌట్. అండ్ డిసిప్లిన్ మాత్రం డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత బాగా చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా కూడా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోతే మనం రేపు మన దగ్గర బాస్ మనల్ని ఏదైనా చేసినా కూడా మనం టాలరేట్ చేస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని జాబ్ చేస్తాం. సో అన్నీ అవసరమేనండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే అవకాశం మాత్రం ప్రతి అమ్మాయి అంటే పేరెంట్ ఇలాంటి ఆపర్చునిటీ వస్తే వదులుకోకండి. ఎక్కడున్నా విలేజెస్లో అండి సెల్ఫ్ డిఫెన్స్ లేదు, బట్ స్టిల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఆన్లైన్ ఆపర్చునిటీ, మంచి ఆన్లైన్ కోచెస్ ఉన్నారు, రెప్యూటెడ్ కోచెస్ని, రికగ్నైజ్డ్ ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు మంచి సర్టిఫైడ్ కోచ్ని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఎస్ అండి. ఇప్పుడు మీరు కూడా చాలా 2 అకాడమీస్లో ఏదో జాయిన్ అయినట్టుంది తను. జనరల్గా ఈ అకాడమీస్ కోచ్ సెలెక్ట్ చేసుకోవడము ఏమంటారు మీరు? ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఎట్లా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఎట్లా తెలుసుకోవాలి? మ్యామ్ చాలా మంచి క్వశ్చన్. రీసెంట్గా మనం ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చూశాను, అంటే అంతకుముందు చూశాను, రీసెంట్లీ కూడా చూశాను. ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో ఒక పర్సన్తో పోస్ట్ పెట్టారు. ఆయన ఒలింపిక్ ప్లేయర్, ఇంతకుముందు మేబీ ఒలింపిక్స్ ఆడలేదు, బట్ ఏషియన్ ప్లేయర్ ఇదని రాశారు. ఇమీడియట్గా నాకు చూడగానే అనిపించింది, ఓకే, మెడల్ వచ్చింది, నేషనల్ టోర్నమెంట్ అన్నారు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అన్నారు, బట్ ఎలాంటి టోర్నమెంట్స్? సో రెప్యూటెడ్ కోచ్ అంటే ఒక సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరాటేలో అయితే ఇప్పుడు ఇండియాలో కరాటేలో ఏదైతే రికగ్నైజ్డ్ బాడీ ఉందో ఆ రికగ్నైజ్డ్ బాడీకి సంబంధించిన ఒక నంబర్ ఉంటుంది, వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది పేరెంట్స్ తెలుసుకోవాలి. ఏ స్పోర్ట్ అయినా కూడా ప్రతి ఒక్క కోచ్కి ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో అలా సర్టిఫైడ్ కోచెస్ దగ్గర సర్టిఫైడ్ మ్యాచెస్ వాళ్ళు, ఇంకా జనరల్గా సర్టిఫైడ్ కోచెస్ ఉన్నప్పుడు సర్టిఫైడ్ మ్యాచెస్ ప్రిఫర్ చేస్తారు. సో అందులో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా గూగుల్ చేయాలి ఏంటి సర్టిఫైడ్ మ్యాచెస్ అంటే. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ ఏంటో తెలియట్లేదు, అంత అయోమయంలాగా ఉంది. అవును, అంటే మన ప్రయారిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు పర్వాలేదండి, ఇట్స్ ఓకే ఎనీ సెల్ఫ్ డిఫెన్స్. బట్ మన ప్రయారిటీ టోర్నమెంట్ అన్నప్పుడు మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు మనం వెళ్ళే నేషనల్ టోర్నమెంట్ ఎలాంటిది అన్నది మనం ఇప్పుడు కంపల్సరీగా మనం గూగుల్ చేసుకోవాల్సిందే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనగానే పంపించేయడం కాదు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గురించి మనం ఆ నేమ్ సెర్చ్ కొట్టి గూగుల్ చేసి అవసరమా ఇది పంపాల్సిందని చూసి మనం పంపిస్తే బాగుంటుంది. సో అలా చాలా మనం సెర్చ్ చేయాలి. అందువల్లే నాకు అనిపిస్తుంటుంది అండ్ లాట్ నీడ్స్ టు బి చేంజ్డ్. సో రత్న గారు చాలా బాగా చెప్పారండి. మీరంటే ఆరాధ్య గురించే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఎట్లా అవాయిడ్ చేయాలి, సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు అనుకున్నట్టుగా ఫ్యూచర్లో స్పోర్ట్స్కి అంటే కరాటేకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలని, ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆరాధ్య, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గ్రేడ్స్కి వెళ్ళి మంచి మంచి గోల్స్ సాధించాలి, మళ్ళీ మంచి మంచి మెడల్స్ తోటి ఛాంపియన్షిప్స్ తోటి మళ్ళీ మా స్టూడియోకి వచ్చి మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేయాలని మా సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ సో మచ్.